శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. చాలా మంది చెప్తారు, మేము బ్రహ్మా బాబాని చూడలేదు, శ్రేష్ట భాగ్యము మిస్ అయినది అని. కానీ మనము బ్రహ్మా బాబాని ఫాలో చేస్తే అనుభవము ఎలా ఉంటుంది అంటే బాబా సదా తోడు ఉంటున్నారు అని. మనము బాబా యొక్క పాలన పొందలేదు అనే సంకల్పము కూడా సమాప్తమవుతుంది. బ్రహ్మా బాబా సత్యంగానే తల్లి తండ్రిగా ఉన్నారు. కేవలము చెప్పడం కోసము కాదు. బాబా యొక్క భావనలు తల్లి తండ్రి యొక్క భావన వలనే ఉండేవి. తండ్రి కంటే ఎక్కువగా తల్లి యొక్క పాలన ఇచ్చారు. ఎందుకనగా శివబాబా బ్రహ్మాని తల్లిగా చేశారు. బాబా యొక్క చిత్తములో అందరి యందు ప్రేమ ఇమిడి ఉండేది. అదేవిధంగా మనము కూడా బాబాని ఫాలో చేయాలి. తల్లి తండ్రిగా అవ్వాలి, అనగా అందరికీ పాలన చేసేవారుగా అవ్వాలి, ఇచ్చేవారుగా అవ్వాలి. తల్లిదండ్రులకి పిల్లల నుండి ఏమీ తీసుకోవాలనే కోరిక ఉండదు, కేవలం ఇవ్వాలనే ఉంటుంది. పిల్లలని యోగ్యులుగా చేయాలి, వారికి ప్రేమని ఇవ్వాలి, వారికి ఆరోగ్యము చక్కగా ఉండాలని పాలన చేస్తారు. పెరిగి పెద్దవారై పిల్లలు చక్కగా తమ జీవితము పొందగలిగే విధంగా తయారు చేయాలని అనుకుంటారు. బాబాకి కూడా అదే భావన ఉండేది. మనము కూడా ఆత్మలందరి యందు ఇదే భావనతో ఉండాలి. మనము అన్ని ధర్మాల ఆత్మలకి పూర్వజులము అనేది మరచిపోకూడదు. పూర్వజులు అందరి పాలన చేయాలి. ఈ పాలన కోసము మనలో చక్కటి సంకల్పం చేయాలి. నేను పూర్వజ ఆత్మను మరియు విశ్వ కళ్యాణకారిని. ఎలాగైతే అన్ని స్థానములలో ఇన్ఛార్జిగా అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుందో, సేవా కేంద్రానికి ఇన్ఛార్జిగా లేక ఏదైనా సేవకి ఇన్ఛార్జిగా, పెద్ద ఇన్ఛార్జిగా కావాలనుకుంటారు. ఎందుకనగా వాటి చేత గౌరవం లభిస్తుంది, అధికారం కూడా తన వద్ద ఉంటుంది. కానీ మనము స్వయమును విశ్వ కళ్యాణమునకు ఇన్ఛార్జిగా భావించాలి. దీనిలో గౌరవము లభించదేమో, అందరి దృష్టిలో పడమేమో, కానీ గుప్త రూపముతో సూక్ష్మ రూపముతో ప్రపంచంలోని ఆత్మలందరి పాలన చేస్తూ ఉందాము. అప్పుడు ఒకరోజు ఎటువంటిది వస్తుంది అంటే ప్రపంచమంతా మనల్ని గౌరవిస్తుంది, ప్రకృతి కూడా గౌరవాన్ని ఇస్తుంది. ఎందుకనగా ప్రకృతికి కూడా మనమే పాలన చేయాలి, ప్రకృతిని కూడా మనమే సతో ప్రధానంగా చేయాలి. ప్రకృతి తన శక్తిని కోల్పోయినది, దానిలో మనము మరల శక్తిని నింపాలి. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి యొక్క మూల శక్తి పవిత్రత. ఏ ఆత్మలు ఎంత పవిత్రంగా ఉంటారో అంతగా వారి వైబ్రేషన్స్ ప్రకృతికి పాలన చేస్తాయి. ఏ ఆత్మ పవిత్రంగా అవుతుందో వారి పవిత్రత ఒకవేళ తక్కువగా ఉన్నప్పటికీ పవిత్రత ప్రకృతికి పాలన చేస్తుంది. మరి మనము విశ్వ కళ్యాణకారులము, పూర్వజులము. మనము అందరి కళ్యాణము చేయాలి. మనమే అందరి కళ్యాణము చేయాలి అన్నప్పుడు ఇక మన మనసులో ఎవరి గురించైనా ఈర్ష్య ఎలా ఉండగలదు? అసహ్యము, ద్వేషము ఎలా ఉంటాయి? పతనం చేసే భావన మనలో ఇక ఉంటుందా? మనమే విశ్వ కళ్యాణకారులము, మనమే అందరినీ ముందుకి తీసుకువెళ్ళాలి. వారు ముందుకి వెళ్తూ ఉంటే సంతోషపడాలి. ఉన్నతి మార్గంలో వారు ముందుకు సాగుతూ ఉంటే మన హృదయము ఆనందించాలి, మన చిత్తము శీతలంగా అవ్వాలి. ఈ విశ్వ కళ్యాణకారి ఆత్మ యొక్క లక్షణాలు మనలో ఉండాలి. ఈ రోజంతా గుర్తుపెట్టుకుందాము, నేను పూర్వజుడను, విశ్వ కళ్యాణమునకు ఇన్ఛార్జును. నా ముఖ్య కర్తవ్యము ఇదే. ఇతర కర్తవ్యములన్నీ నిమిత్త మాత్రమే. నా అసలైన కార్యము ఆత్మలకి బలము ఇవ్వడము. నేను కాండ భాగములో ఉన్నాను, నేను వేళ్ల భాగములో ఉన్నాను. నా ఒక్కొక్క సంకల్పము ఆత్మలందరి వరకు చేరుతుంది. ఇదే జాగ్రత్త కలిగి ఉండాలి.
మనము స్వమానములో ఉంటే మన శ్రేష్ట సంకల్పముల బలము ప్రపంచములోని ఆత్మలందరి కళ్యాణము చేస్తుంది. ఈ సూక్ష్మ విధానము మనము అర్థం చేసుకోవాలి. ఇదే గొప్ప పుణ్యము అవుతుంది. మనము సంకల్పముల ద్వారా ఆత్మలందరికీ నిరంతరము పాలన చేయాలి. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, మనలోని వ్యర్థ సంకల్పములు, అపవిత్ర సంకల్పములు అనేక ఆత్మలకి నెగటివ్ ఎనర్జీని ఇస్తాయి. అప్పుడు అది చాలా పెద్ద పాపముగా అవుతుంది. కావున బ్రాహ్మణాత్మలు, పూర్వజాత్మలు గొప్ప పుణ్యము చేయగలరు. అజాగ్రత్త ఉంటే పాపము కూడా. ఈ రోజున 2 స్వమానములు విశేషంగా గుర్తుపెట్టుకుందాము. నేను పూర్వజుడను మరియు విశ్వ కళ్యాణకారిని. కల్పవృక్షము యొక్క వేళ్లలో కూర్చొని బాబా నుండి శక్తులు తీసుకొని, పవిత్రత తీసుకొని కల్పవృక్షమంతటిలో వ్యాపింపచేద్దాము. ప్రతి గంటకి ఒకసారి కల్పవృక్షమునకు వైబ్రేషన్స్ ఇచ్చే విశ్వ కళ్యాణ కార్యము ఈ రోజంతా చేద్దాము. దీనితో మహనీయ పుణ్యము జమ అవుతుంది. ఓం శాంతి.